డ్యాంక్ ఈ పదం మనం ఇంటర్నెట్లో ఈ మధ్య బాగా వింటున్నాం. బట్ ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. ఒకప్పుడు డ్యాంక్ మీమ్స్ అంటే సెన్సిటివ్ టాపిక్స్ మీద రెగ్యులర్గా కాకుండా అఫెన్సివ్ జోక్స్ వేస్తే దాన్ని చూసి నవ్వుకోవడాన్ని ఇది వరకు డ్యాంక్ అనేవాళ్ళు. బట్ ఈ మధ్య డ్యాంక్ అన్న పేరుతో ఇంటర్నెట్లో చాలా వర్స్ట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చిన్నపిల్లల వీడియోస్ కింద లేదా రేప్ విక్టిమ్స్ మీద డైజెస్ట్ కూడా చేసుకోలేని కొన్ని నీచమైన కామెంట్స్ వస్తుంటాయి. దీన్ని డ్యాంక్ అనరు, సైకోయిజం అంటారు. అదే డైలీ సొసైటీలో బయట మనం రోజు ఎన్నో కష్టాలు పడుతూ కింద మీద పడుతూ లేస్తూ వస్తుంటాం. అలాంటిది ఏదో టైంపాస్కి ఇంటర్నెట్ ప్రొఫైల్ ఓపెన్ చేసామనంటే ఇలాంటి వర్స్ట్ కామెంట్స్ చూసినప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇది పక్కన పెడితే ఇది వరకు ఇంటర్నెట్ అనేది ఒక సేఫ్ ప్లేస్, అంటే వాళ్ళకంటూ ఒక టైం పాస్ చేసుకునే విధానం అయిపోయింది. కానీ ఇప్పుడు అలా లేదు. సోషల్ మీడియా మొత్తం సైకో అండ్ సిక్ మైండెడ్ పీపుల్ ఉన్నారు. ట్రోలింగ్ అనేది చేయొచ్చు, ఇట్స్ వెరీ గుడ్ అండ్ హెల్తీ. కానీ నువ్వు డీగ్రేడింగ్ అంటే వర్స్ట్ కామెంట్స్ పెట్టడం అనేది ఇట్స్ లైక్ సైకో మైండ్ పీపుల్ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు మాత్రమే పెట్టగలుగుతారు. అదే చిన్నపిల్లలను చూడకుండా ఫన్ కూడా చేయొచ్చు, బట్ ఇట్స్ నాట్ ఫన్, ఇట్స్ అఫెన్సివ్. రేప్ జోక్స్ లేదా పీడో జోక్స్ ఇలాంటివి వేసుకుంటూ వెళ్ళిపోతే పొరపాటున నువ్వు బయట కనిపిస్తే కుక్కని కొట్టినట్టు కొడతారు. మీలాంటి వాళ్ళందరూ ఇంటర్నెట్ మీకు సేఫ్ ప్లేస్ కాదు, జైల్ ఈజ్ ద సేఫ్ ప్లేస్. నీకు జైల్లో ఉంటున్నోడికి పెద్ద తేడా లేదు. నువ్వు ఇంటర్నెట్ వాడుతూ బయట హ్యాపీగా తిరుగుతున్నావు, వాడు దొంగ దొరికాడు కాబట్టి జైల్లో ఉన్నాడు, అంతే తేడా. మీరు చేసే ఈ తప్పుడు దరిద్రమైన కామెంట్స్కి డ్యాంక్ అన్న పేరు పెట్టుకొని దానికి ఉన్న పేరు చేయడం. నేను కూడా డ్యాంక్ జోక్స్ని ఎంజాయ్ చేస్తాను, బట్ సిక్ జోక్స్ని కాదు. సో బీ రెస్పెక్ట్ఫుల్ ఆన్ సోషల్ మీడియా అండ్ మేక్ ఫన్ ఇన్ అ గుడ్ మేనర్.